మనకి స్వతంత్ర పోరాటం గురించి టాపిక్ ఎప్పుడు వచ్చినా సరే, బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేశారు అనుకుంటాం. కానీ నిజానికి ఒకే ఒక్క ప్రైవేట్ కంపెనీ కేవలం 70,000 పౌండ్లతో మొదలుకొని మన దేశం వచ్చి ఇండియానే బానిస చేసింది. ఆ కంపెనీలో కేవలం 125 మంది షేర్ హోల్డర్సే ఉండేవారు. ఇంత పెర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఎలా ఒక్క కంపెనీ ఇండియానే దోచుకుందో ఈ వీడియోలో చెప్తాను. మీ చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని అడిగినా సరే 1947 ముందుండే కాలం గురించి కేవలం బిట్స్ అండ్ పీసెస్లోనే మీకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ వీడియో ఆఖరిలో ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉన్నది. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మన ప్రీ ఇండిపెండెన్స్ ఎరా గురించి ఏదో ఒక టాపిక్ వస్తానే ఉంటుంది. ఈ వీడియో చూడడం వల్ల నేనైతే ఒకటి ప్రామిస్ చేయగలను, అలాంటి టాపిక్ ఎప్పుడు వచ్చినా సరే మీరు హెల్తీ డిస్కషన్ చేయగలుగుతారు. అసలు ఈ గొడవంతా 1599లోనే మొదలైంది. అప్పట్లో మసాలాలు చాలా కాస్ట్లీ. యూరోప్ మొత్తం మీద డచ్ వాళ్ళే ఎక్కువగా మసాలాలని ట్రేడ్ చేసేవాళ్ళు. ఈ మసాలాలు ఎంత కాస్ట్లీ అంటే పెప్పర్ని, అదే మన మిరియాలని బ్లాక్ గోల్డ్ అని పిలిచేవాళ్ళు. అంటే బంగారంతో కంపేర్ చేసేవాళ్ళు పెప్పర్ని. అయితే ఇంగ్లాండ్ లో కూడా ఈ డచ్ వాళ్ళే మసాలాలని పెప్పర్ని ట్రేడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే 1599 ఆగస్టులో ఈ డచ్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిషర్స్ కి పెప్పర్ పైన 5 షిల్లింగ్స్ పెంచేస్తారు. షిల్లింగ్స్ అంటే అప్పట్లో వాడే కరెన్సీ. దాంతో బ్రిటిష్ వాళ్ళకి చాలా కోపం వస్తుంది. కానీ బ్రిటిష్ వాళ్ళు డచ్ ని ఏమీ పేకలేని పరిస్థితి. ఇప్పుడు ఎలా మన మిడిల్ క్లాస్ వాళ్ళు మీ కష్టపడి సంపాదిస్తాం, గవర్నమెంట్ ట్యాక్స్లు పెంచేస్తే మనం కట్టుకొని కామ్గా ఉంటాం అంతే. అలాగే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర అంత పవర్ లేదు, అంత డబ్బులు ఉండే వాళ్ళు కాదు, చాలా చీప్ అండ్ పూర్ వాళ్ళు. అందుకని కోపం వచ్చినా సరే ఏమీ చేయలేక అన్ని మూసుకొని ఆ పెంచిన 5 షిల్లింగ్స్ని ఎక్స్ట్రాగా కట్టి పెప్పర్ కొనుక్కునే వాళ్ళు. అయితే ఇలా 5 షిల్లింగ్స్ పెంచిన నెల రోజుల తర్వాత లండన్లోని 24 మర్చెంట్స్ అందరూ కలిపి వాళ్ళే సొంతగా ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. దాంతో వాళ్ళు ఒక కంపెనీని తయారు చేస్తారు. ఆ కంపెనీ పేరే ద గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ద ఈస్ట్ ఇండీస్. అయితే దీనికోసం 125 మంది స్టాక్ హోల్డర్స్తో మాట్లాడి ఒక జాయింట్ స్టాక్ కార్పొరేషన్ కింద అమర్చుకున్నారు. జాయింట్ స్టాక్ కార్పొరేషన్ అంటే మీరు మా కంపెనీలో పనిచేయక్కర్లేదు, కేవలం డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో లాభాలు వస్తే మీ లాభాలని మీకు ఇస్తాము అని చెప్పి 125 మందిని ఒప్పించి 72,000 పౌండ్లని కూడబెట్టుకున్నారు. అయితే కంపెనీ అయితే స్టార్ట్ చేశారు, కానీ దానికి లైసెన్సెస్ పర్మిషన్స్ కావాలి కదా. దానికోసమని అప్పటి ఇంగ్లాండ్కి రాణి అయిన క్వీన్ ఎలిజబెత్ I దగ్గరికి వెళ్ళి ఇలా మేము ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం, దానికి మీ పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతారు. అలా 3 నెలలు గడిచిపోతాయి. ఆఖరిగా ఆ శతాబ్దం మారడానికి ముందు రోజు 31 డిసెంబర్ 1599 రోజున క్వీన్ ఎలిజబెత్ ఒక రాయల్ చార్టర్ ఇస్తుంది. రాయల్ చార్టర్ అంటే రిటర్న్ గా ఇచ్చిన గవర్నమెంట్ ఆదేశం అనుకోవచ్చు. ఆ రాయల్ చార్టర్లో ఏముంటుందంటే ఈ కంపెనీ కేప్ ఆఫ్ గుడ్ హోప్ కి ఈస్ట్ వైపు, అలాగే స్ట్రైట్స్ ఆఫ్ మెగల్లాన్ కి వెస్ట్ వైపు ఉన్న ప్రదేశం అంతా వీళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు. కేవలం మధ్యలో ఉన్న ప్రదేశంలోనే వీళ్ళు ట్రేడ్ చేయకూడదు, నిషిద్ధం. అలా ఎందుకు చెప్పారంటే అక్కడ ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు ట్రేడ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి. అయితే ఈ రాయల్ చార్టర్ తో ఈ కంపెనీకి చాలా పవర్స్ ఇచ్చారు. ఈ కంపెనీ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఓన్ గా రూల్స్ పెట్టుకోవచ్చు. ఫారెన్ పాలసీ వీళ్ళే, ఈ కంపెనీ వాళ్ళే ఓన్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ కంపెనీ ఒక ఆర్మీని కూడా మెయింటైన్ చేయొచ్చు. ఈ కంపెనీకి ఓన్ గా కోర్టు పెట్టి ఎవరికైనా శిక్షలు కూడా విధించవచ్చు. ఇలాగా ఈ కంపెనీకి అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చేసింది క్వీన్. ఇలా ఎందుకు ఇచ్చిందంటే ఆ 125 షేర్ హోల్డర్స్ లో క్వీన్ ఎలిజబెత్ కూడా ఒక పెద్ద షేర్ హోల్డర్. అయితే ఇప్పుడు కంపెనీ తయారైపోయింది, పర్మిషన్స్ వచ్చేసాయి, డబ్బులు కూడా ఒక 70,000 సెట్ అయ్యింది. కానీ ఈ కంపెనీకి కావాల్సిన మెయిన్ థింగ్ అంటే ఎంప్లాయీస్ ఎక్కడ దొరకట్లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్కి అంత పవర్ ఉండేది కాదు అప్పుడులోని. కాబట్టి డచ్ వాళ్ళని, పోర్చుగీస్ వాళ్ళని, ఫ్రెంచ్ వాళ్ళని వీళ్ళందరినీ ఎదిరించి మరీ ట్రేడ్ చేయడం అంటే చాలా రిస్క్తో కూరుకునే వ్యవహారం. కాబట్టి ఎవ్వరు కూడా ఎంప్లాయీ కింద జాయిన్ అవ్వలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లండన్లో న్యూ గేట్ అనే ఒక జైలు ఉండేది. ఆ జైల్లో ఉండే ప్రిజనర్స్ ని, అదే ఖైదీలని తీసుకొని, అలాగే బెడ్లామ్ అనే ఒక పిచ్చి ఆసుపత్రి ఉండేది, దాన్ని లునాటిక్ అసైలం అంటారు. అక్కడి నుంచి ఉన్న పిచ్చోళ్ళని పట్టుకొచ్చి ఫస్ట్ ఎంప్లాయీస్ కింద రిక్రూట్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వీళ్ళు ఇవ్వక్కర్లేదు, కేవలం తిండి పెడితే చాలు. అయితే ఈ కంపెనీ మొదట్లో అసలు ఇండియా వద్దామనే ఐడియానే లేదు. ఇండోనేషియా దగ్గరలో మలూకు ఐలాండ్స్ అని ఒకటి ఉండేది. ఆ
అక్కడ మసాలా ట్రేడింగ్ చాలా గట్టిగా జరిగేది. అందుకని వీళ్ళు షిప్లు వేసుకొని డైరెక్ట్గా మలుకు ఐలాండ్స్కి వెళ్ళిపోయారు. కాకపోతే అక్కడ పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ వాళ్ళందరూ ఎప్పటి నుంచో ట్రేడ్ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే ఆ ఐలాండ్స్లో కాలు పెట్టారో డచ్కి సంబంధించే కంపెనీ ఉండేది, యునైటెడ్ ఈస్ట్ ఇండీస్ అని. ఆ కంపెనీ వీళ్ళని తరిమి తరిమి కొట్టింది. వీళ్ళన్నీ మూసుకొని కామ్గా ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు మళ్ళీ. కానీ ఈ కంపెనీ వాళ్ళు ఓటమిని ఒప్పుకోకుండా సెకండ్ టైం మళ్ళీ వెళ్దాం అనుకున్నారు. కాకపోతే ఈసారి మళ్ళీ మలుకు ఐలాండ్స్కి వెళ్లకుండా ఈసారి ఇండియా వద్దామని ప్లాన్ వేసుకుంటారు. కానీ ఎప్పుడో 1498 నుంచే, అంటే దాదాపు 100 సంవత్సరాల ముందు నుంచే పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలో ట్రేడ్ చేస్తున్నారు. కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే విలియం హాకిన్స్ అనే ఒక అతన్ని హెక్టార్ అనే షిప్ లో ఎక్కించి ఇండియా పంపించేశారు. ఇతను రావడం సూరత్ వచ్చాడు. అయితే విలియం హాకిన్స్ సూరత్ వచ్చిన సమయంలో ఇండియాలో పరిస్థితి ఏంటో కొంచెం చెప్పి మళ్ళీ ఈ టాపిక్ కి వెనక్కొద్దాం. ఇండియాని ఆ టైంలో ముఘల్సే పాలిస్తూ ఉన్నారు. అలాగే ముఘల్స్ ఇండియాలోనే కాదు, వరల్డ్ లోనే అత్యంత ధనవంతులు. దాంతో పాటే వాళ్ళకి పవర్ కూడా చాలా ఎక్కువ ఉంది. ముఘల్స్ ని టచ్ చేసే వాళ్ళు అప్పట్లో ప్రపంచంలోనే ఎవ్వరూ లేరు. దాదాపు నార్త్ ఇండియా నుంచి మన రాయలసీమ దాకా మొత్తం ముఘల్స్ కంట్రోల్లోనే ఉండేది. అయితే ముఘల్స్ హెడ్ ని బాద్షా అని అంటారు. అయితే ఈ బాద్షా ఏం చేశాడంటే మొత్తం ఈ ముఘల్ ఎంపైర్ ని 12 సుబాస్ కింద విభజించి ఆ ఒక్కొక్క సుబాకి హెడ్ కింద సుబేదార్ అని పెట్టాడు. సుబేదార్ పని ఏంటంటే వాళ్ళ స్టేట్ లోని వాళ్ళ ట్యాక్స్ అంతా కలెక్ట్ చేసి బాద్షాకి ఇవ్వడం. అప్పుడులో అంతా చిన్న చిన్న ఇండస్ట్రీస్ చాలా ఎక్కువగా ఉండేది, దేశం అంతా ఉండేవి. అప్పుడు ఇండియా ఎకానమీ ఎంత ఉండేదంటే యూరోప్ మొత్తం కలిసిన ఇండియన్ ఎకానమీ కంటే చాలా తక్కువ. వరల్డ్ ఎకానమీలోనే దాదాపు 27% మన ఇండియా నుంచే వచ్చేది. అయితే మళ్ళీ టాపిక్ కి వెనక్కి వస్తున్నాను. ఈ విలియం హాకిన్స్ సూరత్ వచ్చాడు కదా, అక్కడ ఈ ట్రేడ్ మొత్తం చూసి వాడికి అర్థమైంది ఒకటే, ఇండియాలో ట్రేడ్ చేయాలంటే ముఘల్స్ తో మాట్లాడి వాళ్ళని ఒప్పించడం ఒక్కటే దారి అని అర్థం చేసుకున్నాడు. దానికోసమని ఆగ్రాకి వెళ్ళాడు. అప్పట్లో ముఘల్ ఎంపైర్ కి క్యాపిటల్ ఆగ్రాగా ఉండేది. ఆగ్రాకి వెళ్ళి అక్కడ జహంగీర్ ని కలిసి ఏవో వాడికి తోచిన బహుమతులు ఇచ్చాడు. ఎందుకంటే అప్పటికే పోర్చుగీస్ ఇండియాలో ట్రేడ్ చేస్తూ ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు ముఘల్స్ కి. కాబట్టి వచ్చిన విలియం హాకిన్స్ కి ఒక క్రిస్టియన్ వైఫ్ ని బహుమతిగా ఇచ్చి వెనక్కి తోసేస్తాడు. అయితే వీళ్ళు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇండియాలో కూడా రావడం అవ్వదు అని చెప్పి కామ్గా ఉంటారు. అప్పుడు 1603లోనే ఆ క్వీన్ చనిపోతుంది. కొత్తగా కింగ్ జేమ్స్ అవుతారు. దాంతో ఆ కింగ్ జేమ్స్ ఏం చేస్తాడంటే థామస్ అనే ఒక అతన్ని ఇండియాకి పంపిస్తాడు. ఆ థామస్ ఏం చేస్తాడంటే డైరెక్ట్గా జహంగీర్ దగ్గరికి వెళ్ళి ముందు విలియం హాకిన్స్ చేసినట్టుగా కాకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తాడు. సార్, ఇలా మేము ఇక్కడ ట్రేడ్ చేసుకుంటాం, దానివల్ల మీకు ట్యాక్సెస్ ఇస్తాం, దాంతో మాకు బెనిఫిట్ మీకు బెనిఫిట్ అని అర్థమయ్యేలా చెప్తాడు. అప్పుడు జహంగీర్ కూడా ఆలోచించి సూరత్ లో వీళ్ళని ఫస్ట్ ట్రేడ్ చేయడానికి పర్మిషన్ ఇస్తాడు. అలా సూరత్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ ట్రేడింగ్ ని ఎస్టాబ్లిష్ చేసి తర్వాత వీళ్ళు గోల్కొండ రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే మచిలీపట్నంలోని వీళ్ళు ట్రేడింగ్ పోస్ట్ ని సెటప్ చేసుకుంటారు. ఆ తర్వాత బీహార్ లో ఉండే పాట్నాలో కూడా ఒకటి ఫ్యాక్టరీ సెటప్ చేస్తారు. కానీ అది కొన్ని రోజుల్లోనే మూసేస్తారు. అయితే వీళ్ళు సూరత్ లోని మచిలీపట్నంలోని పోస్టులు పెట్టిన దగ్గర చాలా డెవలప్మెంట్ వేగంగా అవుతూ ఉంటుంది. అలాగా 25 సంవత్సరాలు గడిచిపోతాయి. 1640 వస్తుంది. ఆ సమయంలో సూరత్ ఇంకా మచిలీపట్నం కూడా వీళ్ళు పెట్టిన ట్రేడింగ్ బ్యారక్ చుట్టూరా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కొనుక్కుంటున్నారు అంటే అమ్మడానికి మన భారతీయులు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. అప్పుడు 1640లోని విజయనగర రాజు దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి ఆ దగ్గరలోనే ఒక ట్రేడింగ్ పోస్ట్ ని సెటప్ చేస్తామని చెప్తారు. ఆ రాజు ఏం చేస్తాడంటే సముద్ర తీరంలోని ఒక ప్లేస్ చూపించి అక్కడ దాదాపు 3 మైళ్ళ దూరం వరకు వీళ్ళకి బ్యారక్స్ కట్టుకోవడానికి, ట్రేడింగ్ పోస్టులు సెటప్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఆ ప్రదేశం పేరే వీళ్ళు మద్రాసు పట్నం అని పెడతారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 1662లోని ఇంగ్లాండ్కి చెందిన రాజు మారిపోతాడు. అప్పుడు చార్ల్స్ ది సెకండ్ అనే ఒక రాజు అవుతాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే పోర్చుగీస్కి చెందిన ఒక రాణిని పెళ్లి చేసుకుంటాడు. దానివల్ల అతనికి ఇండియాలోని ఒక భాగం కట్నం కింద వెళ్తుంది, బొంబాయి అంటే ఇప్పటి ముంబై. దాంతో అప్పటిదాకా బొంబాయిలో ఉండే పోర్చుగీస్ బయటకు వెళ్ళిపోయి ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల అక్కడ ట్రేడ్ చేయడం మొదలు పెడతారు. అప్పటి బెంగాల్ అంటే ఇప్పటి వెస్ట్ బెంగాల్, బీహార్, బంగ్లాదేశ్, ఒరిస్సా ఇవన్నీ కలిపితే అప్పటి బంగాల్. అయితే అక్కడ ఎలాగైనా సరే ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టాలి అని చాలా ఆశగా ఉండేది వీళ్ళకి. దాంతో బంగాల్ సుబేదార్తో మాట్లాడి అక్కడ కూడా వీళ్ళ ఫ్యాక్టరీస్ని ఓపెన్ చేస్తారు. అయితే 1686లోని ఈస్ట్ ఇండియా కంపెనీకి జోసియా అనే ఒక కొత్త హెడ్ వస్తాడు. అతనికి చాలా తలపొగరు. దాంతో బెంగాల్ సుబేదార్ అయిన సైస్టా ఖాన్ వీళ్ళ ట్యాక్స్ని 2% నుంచి 3.5%కి పెంచుతాడు. దాంతో ఈ జోసియాకి చాలా కోపం వచ్చి
200 ఫిరంగులు, 19 వార్షిప్స్, ఇంకా 600 మంది సోల్జర్స్ని ఇంగ్లాండ్ నుంచి తీసుకువచ్చి ఈ సైస్టా ఖాన్ మీదకి యుద్ధంకు బయలుదేరతాడు. కానీ సైస్టా ఖాన్ ఏం చేస్తాడంటే బెంగాల్లో ఉండే ఫ్యాక్టరీస్తో పాటు ఈ మద్రాసులో ఫ్యాక్టరీ, మచిలీపట్నంలో ఫ్యాక్టరీ, బొంబాయిలో ఫ్యాక్టరీ, ఈ మొత్తం ఇండియాలో ఉండే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినవన్నిటిని కబ్జా చేసి పడేస్తాడు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాలు అయిందా, దాదాపు 100 సంవత్సరాల పాటు మెల్లిగా ఇటుక పేర్చుకొని కట్టుకున్న ఈ కంపెనీని వీడొక్కడి తలపొగరు వల్ల మొత్తం కిందకు పడేశారు అని. దాని తర్వాత ఏం చేస్తారంటే అప్పటి మొఘల్కి హెడ్ అయిన ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళి లిటరల్గా కాళ్ళు పట్టుకొని ఎలాగైనా సరే మళ్ళీ మా ఫ్యాక్టరీస్ని, మా పర్మిషన్స్ మాకు ఇప్పించండి బాబు అని అడుక్కుంటారు. ఔరంగజేబ్ కూడా కొన్ని రోజులు ఆలోచించి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఔరంగజేబ్ ₹1,50,000 అప్పట్లోనే ఫైన్ విధిస్తాడు. కానీ అది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఔరంగజేబ్ చనిపోయాడు. ఆ తర్వాత వచ్చే బాద్షాస్ ఎవరు కూడా ఎక్కువ కాలం పాటు ఎవ్వరు ముఘల్ ఎంపైర్ని నిలబెట్టలేకపోతారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజులు మారుతానే ఉంటారు. దాంతో ముఘల్ ఎంపైర్ కొంచెం వీక్ అవుతుంది. అలాగే ఈ 12 సుబాస్ అని చెప్పాను కదా, ఆ సుబేదార్లు కూడా చాలా మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ముఘల్ ఎంపైరర్స్ కి ట్యాక్సులు కట్టడం మానేస్తారు. ఎవరికి వాళ్ళే నిజాం అని చెప్పి ప్రకటించుకొని ఎవరి పాలన వాళ్ళు చేస్తూ ఉంటారు ఇండిపెండెంట్ గా. కేవలం ఈ బెంగాల్ సుబేదార్ తప్ప ఇంకెవ్వరూ కూడా ముఘల్ కి ట్యాక్సెస్ కట్టడం మానేస్తారు. దాంతో ఫినాన్షియల్ గా ముఘల్ ఎంపైర్ మొత్తం పతనం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మరాఠాస్ ఇంకా మిగిలిన వాళ్ళు ఈ విడిపోయిన వాళ్ళందరి మీద దాడి చేసి ఎవరి ఆక్రమణలు అప్పుడు మొదలు పెట్టారు. అలా 1680లో ఇంత ఉండే ముఘల్ ఎంపైర్ 1700s మొదట్లో ఇంత అయిపోయింది. అలాగా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. 1756లోని ఈ బెంగాల్కి అలీవర్ది ఖాన్ అనే ఒక సుబేదార్ ఉండేవాడు. అతను చనిపోతాడు. అతని తర్వాత సిరాజుద్ దౌలా అనే ఒక అతను సుబేదార్ అవుతాడు. అతనికి ఈ బ్రిటిషర్స్ అంటే అంతగా పడేవాళ్ళు కాదు. దాంతో అతను ఏం చేస్తాడంటే బెంగాల్లో ఉండే ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీస్ అన్నిటిని దాడి చేసి కబ్జా చేసేస్తాడు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ రాబర్ట్ క్లైవ్ అనే అతన్ని పంపిస్తుంది ఈ సిచ్యువేషన్ ని చక్కబెట్టమని. అప్పుడు బెంగాల్లో ఉండే సిచ్యువేషన్ ఏంటో కొంచెం చెప్తాను. సిరాజుద్ దౌలా అనే అతను అక్కడ రాజు కదా, అతనికి ఒక ఆర్మీ కమాండర్ ఉండేవాడు. అతనే మీర్ జాఫర్. అతనికి ఎలాగైనా సరే రాజు అవ్వాలనే కోరిక ఉండేది. వీళ్ళిద్దరూ కాకుండా జగత్ సేట్ అని ఒక చాలా ధనవంతుడు ఉండేవాడు. ఆ జగత్ సేట్కి ఏంటంటే ఎప్పుడెప్పుడు ఈ రాజు నా మీద దాడి చేస్తాడని ఒక భయం ఉండేది. ఈ రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మీర్ జాఫర్ ఆర్మీ కమాండర్ని రాజు చేస్తానని చెప్పి జగత్ సేట్ కూడా గిఫ్ట్లు అవి ఇచ్చి అతని వైపు తెచ్చుకుంటాడు. అలాగా 1757లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. అయితే ఆ యుద్ధం బాగా జరుగుతూ ఉంటుంది. సిరాజుద్ దౌలా గెలుస్తూ ఉంటాడు. కానీ ఉన్న పలంగా వర్షం పడుతుంది. ఈ బ్రిటిషర్స్ తెచ్చుకున్న ఆయుధాలన్నిటిని కవర్ చేసుకుంటారు. కానీ సిరాజుద్ దౌలా కవర్ చేసుకోలేకపోతాడు. అదే అనువుగా చూసి ఈ మీర్ జాఫర్ ఏం చేస్తాడంటే సిరాజుద్ దౌలాని అంతం చేసేస్తాడు. దాంతో ఈ బ్రిటిషర్స్ చెప్పినట్టుగా మీర్ జాఫర్ని ఒక రాజుని చేసి ఈ యుద్ధం జరగడానికి అంతా బెంగాలే కారణం కాబట్టి ఈ యుద్ధంకి మేము ఖర్చు పెట్టినందుకు ఫైన్ కింద 3 కోట్లు ఇవ్వండి అని 1757లోనే అడుగుతారు. బెంగాల్ కూడా ఉన్నదంతా ట్రెజరీ నుంచి తీసి వాళ్ళకి 3 కోట్లు ఇచ్చేస్తుంది. ఇంకా దాంతో ఆగకుండా బెంగాల్ మీద పడి దోచుకోవడం మొదలు పెడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత బెంగాల్కి రాజు కింద మీర్ కజీం అవుతాడు. అప్పుడు ఆ బెంగాల్ రాజు, ముఘల్ ఎంపరర్, ఆవాద్ రాజ్యంకి చెందిన రాజు వీళ్ళు ముగ్గురు కలిసి బ్రిటిషర్స్తో పోరాడడానికి ఒక పెద్ద యుద్ధం చేస్తారు. కానీ వీళ్ళ ముగ్గురులో వీళ్ళకే కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఆ యుద్ధం ఓడిపోతారు. ఇంకా యుద్ధం ఓడిపోవడంతో ఒక ట్రీటీ సైన్ చేస్తారు. దాని ప్రకారం ఏంటంటే రాబర్ట్ క్లైవ్ బెంగాల్ మొత్తానికి గవర్నర్ అయిపోయాడు. ఇంకా రాబర్ట్ క్లైవ్ గవర్నర్ అయిపోతే వదులుతాడా, బెంగాల్ మొత్తాన్ని ఎంత దొరికితే అంత దోచుకోవడం మొదలు పెడతాడు. 5 సంవత్సరాల తర్వాత అంటే 1770లోని బెంగాల్లో ఒక పెద్ద కరువు వస్తుంది. దానివల్ల చాలా మంది చనిపోతారు, లక్షల్లో చనిపోతారు. కానీ చనిపోయినందుకు కూడా ట్యాక్స్ వసూలు చేస్తాడు. ఈ దోచుకున్న డబ్బులంతా షిప్ ద్వారా ఇంగ్లాండ్కి పంపించేస్తాడు. అలా బ్రిటిషర్స్ మన డబ్బుల మీద చాలా పవర్ఫుల్ అయిపోయారు. తర్వాత ఆ కంపెనీకి మైసూర్ మీద కన్ను పడింది. అయితే అప్పట్లో మైసూర్కి రాజు హైదర్ అలీ, అతని కొడుకే టిప్పు సుల్తాన్. కానీ హైదర్ అలీ ఎప్పుడు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీని మైసూర్లోకి అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఎందుకంటే అప్పటికే మైసూర్ మొత్తంలోని ఫ్రెంచ్ వాళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు. దాంతో మైసూర్ మీద దాడి చేద్దామని 1761లోని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు హైదర్ అలీ మీద దాడి చేస్తారు. హైదర్ అలీ ఈస్ట్ ఇండియా కంపెనీని చిత్తుగా ఓడిస్తాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత 1780లోని హైదర్ అలీకి ఈస్ట్ ఇండియా కంపెనీకి మళ్ళీ పెద్ద యుద్ధం జరుగుతుంది. అందులో హైదర్ అలీ చనిపోతాడు. అప్పుడు టిప్పు సుల్తాన్ రాజు అవుతాడు.
కానీ టిప్పు సుల్తాన్ కూడా అప్పుడు దాదాపు ఓడిపోతాడు. మైసూర్లో చాలా ప్రదేశాలని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కబ్జా చేసేస్తారు. అప్పుడు టిప్పు సుల్తాన్ ఏం చేస్తాడంటే మళ్ళీ యుద్ధం ఖచ్చితంగా వస్తుంది అని తెలుసుకొని ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర ఉండే కొత్త కొత్త ఆయుధాలన్నీ తెప్పించుకొని యుద్ధం కోసం పకడ్బందీగా రెడీ అవుతాడు. వెంటనే మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. కానీ ఈసారి ఈస్ట్ ఇండియా కంపెనీ గెలుస్తుంది. టిప్పు సుల్తాన్కి ఉన్న 2 కొడుకుల్ని బందీగా తీసుకొని టిప్పు సుల్తాన్తో బేరం పెడుతుంది. నీకు నీ 2 కొడుకులు కావాలి అంటే నీ మైసూర్లో సగం నాకు రాసిచ్చే, అలాగే ఈ యుద్ధం జరిగినందుకు 3 కోట్లు పెనాల్టీ ఇవ్వు అని అడుగుతుంది. కానీ టిప్పు సుల్తాన్ మాత్రం నువ్వేం చేసుకున్నా చేసుకో, నేను మాత్రం నీకు ఫైన్ ఇవ్వను, నా భూమిలో 1 అడుగు కూడా ఇవ్వను అని చెప్తాడు. దాంతో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వెళ్ళి యుద్ధం చేసి టిప్పు సుల్తాన్ని చంపేస్తారు. అలా చంపేసిన తర్వాత మైసూర్ ట్రెజరీలో ఉండే ధనాన్ని అప్పట్లో దాదాపు 2 మిలియన్ యూరోస్ తీసుకున్నారు. అది కాకుండా ఇంకా బంగారంని, వజ్రాలు, కిరీటాలు, సింహాసనాలు, ఎన్నో విలువైన వస్తువుల్ని ట్రెజరీ నుంచి తీసుకొని ఇంగ్లాండ్ పట్టుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1803లో మొఘల్స్ పైన దాడి చేసి ఢిల్లీని ఆక్రమిస్తారు. మరాఠాస్ పైన కూడా దాడి చేసి ఓడిస్తారు. ఇండియాలోని చాలా ప్రదేశాల మీద దాడి చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు గవర్నర్ అయిపోతారు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. 1847లోని డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అని ఒక అగ్రిమెంట్ సృష్టిస్తారు. దాని ప్రకారం ఏంటంటే ఇండియాలో ఏ రాజ్యంలో రాజైనా చచ్చిపోతే వాడికి ఒకవేళ మగపిల్లలు లేకపోతే అది ఈస్ట్ ఇండియా కంపెనీ జప్తులోకి వెళ్ళిపోతుంది అని. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటగా విలియం హాకిన్స్ రావడంతో మొదలయ్యి ఇండియా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండే రాబర్ట్ క్లైవ్కి మిగిలిన వాళ్ళకి అత్యాశ ఎక్కువైపోయింది. ఇండియాని దోచుకున్నది సరిపోక సొంత దేశమైన ఇంగ్లాండ్ని కూడా దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎలా అంటే అక్కడుండే ఎంపీలని, పార్లమెంట్ మెంబర్స్ని అందరినీ డబ్బులిచ్చి కొనేసి మొత్తం అంతా లంచాలతో గవర్నమెంట్ ప్రాజెక్టులు తెచ్చుకోవడాలు, వీళ్ళకి కావాల్సిన బిల్స్ని పాస్ చేయించుకోవడాలు అలా చేసేవాళ్ళు. దాంతో ఇంగ్లాండ్ కోర్టు ఏం చేస్తుందంటే ఈ కంపెనీ మీద ఒక ఇన్వెస్టిగేషన్ వేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎన్నో మందికి లంచాలు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడిందని నిర్ధారణ అవుతుంది. ఇదే వరల్డ్లోని ఫస్ట్ కార్పొరేట్ స్కామ్. దాంతో ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీని అక్కడితో డిజాల్వ్ చేసేస్తుంది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉండే ల్యాండ్ని, డబ్బులని, ఆస్తులని, ఫ్యాక్టరీలని అన్నిటిని ఇంగ్లాండ్ డైరెక్ట్గా స్వాధీనం చేసుకుంది. అలా ఇంగ్లాండ్ గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్గా రాకుండా ఈ కంపెనీని సృష్టించి ఇండియా దగ్గరికి వచ్చి వాళ్ళు మనకి ట్యాక్స్ కట్టిన దగ్గర నుంచి ఇండియాని దోచుకున్నారు. అయితే ఈ వీడియో ఆఖరిలో ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను కదా. 1874లోని ఈస్ట్ ఇండియా కంపెనీని డిజాల్వ్ చేసేసారు. కానీ 2005లోని మన ఇండియన్కి చెందిన సంజీవ్ మెహతా అనే ఒక బిజినెస్ మ్యాన్ అందులోని జస్ట్ 5% షేర్స్ కొని ఆ కంపెనీని రివైవ్ చేసి ఆ తర్వాత మొత్తం కంపెనీలో 100% షేర్స్ కొనేసి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఓనర్ అంటే ఇప్పుడు సంజీవ్ మెహతా ది ఇండియన్ అనేటట్టుగా చేశాడు. మనకి యూనిటీ లేకపోవడం వల్ల మనం బానిసలమయ్యామా, లేదా బ్రిటిషర్స్ తెలివికే మనం బానిసలమైపోయామా? మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. అలాగే జై హింద్ అని కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అందరికీ నమస్కారం. జై హింద్.